పిల్లలు మీరు మిస్ అమ్మ పక్కనే ఉండండి. అలాగే డాడ్. ఓకే డాడ్. జాగ్రత్త. మిస్ అమ్మ జాగ్రత్త. ఏంటి మిస్ అమ్మా, చెల్లి బయటికి రావాలని తొందరపడుతుందా? అవుననుకుంటా. మనల్ని త్వరగా చూడాలని తనకి ఆశగా ఉన్నట్టుంది. ఆశ చెల్లికేనా, నీకు లేదా మిస్ అమ్మా? మిస్ అమ్మేమో కానీ చెల్లిని ఎప్పుడు చూస్తానో అని నాకు ఫుల్ ఎక్సైటెడ్ గా ఉంది. చెల్లిని ఫస్ట్ నేనే ఎత్తుకుంటాను. హలో, చెల్లిని ఎత్తుకోవడానికి ఆల్రెడీ వెయిటింగ్ ఇక్కడ. నా తర్వాతే ఎవరైనా. ఏయ్, నువ్వే చిన్నపిల్లవి, మళ్ళీ ఇంకో చిన్నపిల్లని ఎత్తుకుంటావా? హలో, ఒకప్పుడు చిన్నపిల్లని, ఇప్పుడు నేను చెల్లి కంటే పెద్దదాన్ని. కాసేపు నన్ను ఎంత టెన్షన్ పెట్టావే బంగారం. నీకోసం మీ అన్నయ్యలు అక్కలు అందరూ వెయిటింగ్. అబ్బో, ఈ మనోహరి చూసి వచ్చిందేంటి? వస్తున్నా. దీన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఊరవతల పడేద్దామని. దాన్ని పేల్చడానికి తీసుకొచ్చాను, పడేయడానికి కాదు. అయినా చాటుగా దాచిపెట్టిన దాన్ని అసలు నువ్వెలా తీయగలిగావు? నేనేం తీయలేదు, పిల్లలు ఆడుకుంటూ బయటికి తీశారు. నేను చూడ్డం కొంచెం ఆలస్యం అయ్యుంటే పిల్లలు ఈ పెట్టి తెరిచేవారు, ఇల్లంతా పేలిపోయేది. మనోహరి, పిల్లలకు కనిపించేలా ఎందుకు పెట్టావు? వాళ్ళు పిల్లలు కారు, వానర సైన్యం. వాళ్ళ ముందు ఏది దాగదు. మనోహరి, ఇంటికి బాంబ్ స్క్వాడ్ కూడా వచ్చారు. వాళ్ళు వెతికితే ఈ బాంబు కనబడిపోతుందని దూరంగా పడేయడానికి తీసుకెళ్తున్నా. బాంబు స్క్వాడ్ వచ్చిందా? అవును, అమరేంద్రబాబు పిలిపించారు. వాళ్ళకు గాని దొరికిపోతే ఇక అంతే. మనోహరి, నా మాట విను, దీన్ని పడేద్దాం. సరే, నేను పడేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళు. ఇదిగో, దీన్ని మాత్రం అంత దూరంగా పడేయే. మన మీద ఎవ్వరికి అనుమానం రాకూడదు. సరే సరే, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. జాగ్రత్త. దాన్ని నిజంగానే పడేస్తావా? నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? ఇంత కష్టపడి ఈ బాంబుని తెచ్చింది బాగేని చంపడానికి. కానీ బాంబు స్క్వాడ్ ఉండగా బాంబును మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్లలేవుగా. బాంబు స్క్వాడ్ ఈ రోజు ఇల్లంతా చెక్ చేసి బాంబు లేదని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు దీన్ని ఇంటి బయటే దాస్తా. రేపు సీమంతం స్టార్ట్ అవుతుంది. అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళున్నప్పుడు సీమంతంలో బాగీ కుర్చీ కింద ఈ బాంబు పెడతాను. ఆ తర్వాత అమరేంద్రకి ఏదో ఒకటి చెప్పి మనం ముగ్గురం బయటపడదాం. మనం కాస్త దూరం వెళ్ళాక ఈ బాంబుని పేల్చేస్తాను. బాగీతో పాటు అందరూ ముక్కలు ముక్కలవుతారు. మరి మంగళ? అది కూడా చేస్తుంది. ఈ బాంబు కదంటే ఇష్టమా ఏంటి? ఎవరండి మీరు? మా ఇంట్లో ఏం చేస్తున్నారు?
ఏంటి ఇల్లంతా వెతుకుతున్నారు? అడుగుతుంటే మాట్లాడరే. నానా నానా ఏమండి? రా. మిస్సమ్మ బాగి వీళ్ళు హౌస్ డెకరేట్ చేయడానికి వచ్చారు. హౌస్ డెకరేషనా? అవును మిస్సమ్మ, రేపు ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, ఇల్లంతా డెకరేషన్ చేయడానికి వచ్చారు. మరి ఇల్లంతా ఎందుకు వెతుకుతున్నారు? ఇంట్లో ఎక్కడెక్కడ ఎలాంటి డెకరేషన్ చేయాలా అని చెక్ చేస్తున్నారు. మెజర్మెంట్స్ అవి తీసుకోవాలి కదా. మరి వాళ్ళ చేతిలో మిషన్లేంటి? బాంబులు కనిపెట్టడానికి వాడే మెటల్ డిటెక్టర్లా ఉన్నాయి. అది అది మెటల్ డిటెక్టర్ కాదు బాగి, ఎలక్ట్రిక్ డివైసెస్. ఇంట్లో లైటింగ్ అవి సెట్ చేయాలి కదా, పవర్ సప్లై అంతా చెక్ చేస్తున్నారు. ఏమండి, ఫంక్షన్ సింపుల్ గా జరిపించకుండా ఎందుకండి ఇల్లంతా ఫ్లవర్ డెకరేషన్, లైటింగ్లు అవి? మీ నాన్న కోరుకున్నట్టు ఆయన సంతోషపడేలా చెయ్యాలి కదా. నాన్న అలాగే అంటారండి. నాకు అదంతా ఏం వద్దు, సింపుల్ గా చేసేయండి. సరే సరే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, వెళ్ళు.